ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్తే అండి. నన్ను ఒకరు అడిగారు, కుండలిని జాగృతిలో సమాధి స్థితి వరకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా శక్తులు అనేవి ఎందుకు పెరగలేదు, ఎందుకు ఇంకా అలాగే ఉన్నారు వాళ్ళు, అన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటే మంచి మంచి శక్తులు సిద్ధులు వాళ్ళకి రావాలి కదా అని చెప్పేసి అడిగారనమాట. అయితే దీని గురించి నేను చెప్తాను. ఎందుకంటే కుండలిని జాగృతిలో సమాధి స్థితి వరకు నేను వెళ్ళాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఏంటంటే ఆ స్థాయి వరకు వెళ్ళిన తర్వాత కొంతమందికి ఇంకా సాధారణ మనుషుల్లాగా జీవించడం అనేది నచ్చదనమాట. ఒక ఇప్పుడు అందరూ ఎలా అయితే ఉంటున్నారో అలా కొంతమంది ఉండలేరు. నేను కూడా ప్రత్యేకంగా ఉండాలి అని అనుకుంటారనమాట. అలా వీళ్ళు ఏం చేస్తారు, డబ్బు మీద ఫస్ట్ దృష్టి పెడతారు. డబ్బు కోసం సంకల్పాలని చేసుకుంటారు. డబ్బు కోసం సంకల్పాలు చేసుకున్న తర్వాత డబ్బు వస్తుంది. కానీ శక్తులన్నీ అటు వెళ్ళిపోయాయి కదా, డబ్బు వచ్చేసింది, కోట్ల 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 డబ్బులు సంపాదించేస్తారు. ఇక అక్కడే అయిపోతుంది వాళ్ళ శక్తి అంతా. స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదు. ఈ మాయలని జయించాలి. చూసారా, ఇక్కడ కూడా పరీక్షలు ఉంటాయి. సమాధి స్థితి వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ముందుకు వెళ్ళాలన్నా కూడా పరీక్షలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇలా లాక్ అయిపోతారనమాట. డబ్బు వస్తుంది, వచ్చేస్తుంది, కోట్ల డబ్బు వచ్చేస్తుంది. కానీ శక్తులు అనేవి ఏమి ఉండవు. ఏవో చిన్న చిన్న శక్తులు తప్ప పెద్ద శక్తులు అనేవి ఉండవు. ఇప్పుడు నాకేంటంటే నేను నారాయణుడికి విపరీతమైన భక్తురాల్ని. నాకు ఏది చూసినా కూడా నీకంటే ఎక్కువరా స్వామి అనిపిస్తుంది. ఎంత సౌందర్యంగా ఉన్న వాటిని చూసినా నీకంటే సౌందర్యంగా ఉందా స్వామి అనిపిస్తుంది. అలా ప్రతి దానిలోనూ కూడా నాకు స్వామి కంటే గొప్పది ఏదీ లేదు అని అనుకుంటాను. స్వామే గొప్ప, ఇదంతా మాయే అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇక్కడ కూడా ఈ మాయల్ని జయించిన వాళ్ళకే శక్తులు అనేవి వస్తాయి. నాకు జ్యోతిష్యం చెప్పడం కూడా వచ్చింది. ఇంకొన్ని రకాల శక్తులు కూడా వచ్చాయి. జ్యోతిష్యం అంటే అది పబ్లిక్గా చెప్పాను కాబట్టి అది నేను మీకు చెప్తున్నాను. కొంతమందికి చెప్పున్నాను కాబట్టి నేనేమీ ఎక్కడా నేర్చుకోలేదు. ఆ చార్ట్ చూడగానే నాకు వీళ్ళకి ఇది జరిగింది, ఇది జరగబోతుంది అని చాలామందికి చెప్పాను. వాళ్ళకి జరిగాయి. ఇలా కొన్ని వస్తూ ఉంటాయి మనం సాధన చేస్తూ ఉండగా. కృష్ణ అర్పణం. మళ్ళీ మరొక వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడతానండి. నమస్తే.